దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి, చక్కని అవకాశాన్ని బట్టి దేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అదే రీతిగా ఈ క్రీస్తు కల్వరి ప్రార్థనా మందిర ఈ ఆరాధనా కార్యక్రమంలో పాల్గొనడానికి చేరవచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క ధ్యానం నిమిత్తమై దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచన భాగాన్ని చదువుకుందాం. 30వ అధ్యాయం 30వ వచన భాగం, పేజ్ నంబర్ 25. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందునెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ప్రేమగల తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో చదవబడిన లేఖన భాగం ద్వారా కొద్ది మాటలు నాయన తండ్రి మీ యొక్క వాక్యంలో నుంచి ధ్యానించాలని ఆశపడుతున్నాం. మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు. నువ్వు మాట్లాడితే జీవం కలుగుతుంది. నువ్వు మాట్లాడితే మాకు ఆరోగ్యం. మీరు మాట్లాడితే ప్రభువా మా సర్వ శరీరానికి బలము అందుతుంది. కాబట్టి నాయన మీకు స్తోత్రాలు. మీ మాటల చేత మా హృదయములను మీరు తృప్తిపరుస్తూ మమ్మల్ని ప్రభువా సరి అయిన త్రోవలో నడిపిస్తూ ఎదుగుతానే మీకు వందనాలు. మీరు ఆకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా, వినగల చెవిని, గ్రహింపగల మనసు, అర్థం చేసుకునే వాక్యానుసారంగా నడుచు కృపను అనుగ్రహిస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకునవలసిందిగా మా కొరకు అతి త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను అని ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనము చదువుకున్నాం. హల్లెలూయా. నేను రాకమునుపు నీకున్నది కొంచెమే. నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, నేను వచ్చిన తర్వాత నీవు బహుగా అభివృద్ధి పొందావు. ఇక్కడ అన్నమాట ఏంటి? నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. హల్లెలూయా. అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కగా ఉంది కదా. బాగుందా? ఈ మాట వినడానికి బాగుందా? హల్లెలూయా. దేవుని వాక్యము ఎంతో అమూల్యమైనది. ఆ అమూల్యమైన వాక్యములో ఈ మాట అత్యంత విలువైన మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక భక్తుడు మరొక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అది బహుగా అభివృద్ధి పొందెను. ఎవరు ఈ మాట మాట్లాడుతున్నారు అంటే యాకోబు తన మామయ్య అయినటువంటి లాబానుతో మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. యాకోబు ఏ స్థితిలో లాబాను దగ్గరకు వచ్చాడు? యాకోబు తన అన్నయ్య అయినటువంటి ఏశావును, తన తండ్రి అయినటువంటి ఇస్సాకును మోసగించి తన అన్నయ్య అయినటువంటి ఏశావు పొందవలసినటువంటి బహుమానము లేదా ఆశీర్వాదమును అన్యాయముగా కపటోపాయముతో
ఇతడు ఆశీర్వాదములు పొందిన తరువాత మరణ భయముతో యాకోబు తన తండ్రి ఇంటిని విడిచి తన మేనమామ అయినటువంటి లాబాను ఇంటికి వలస వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన మేనమామ అయినటువంటి లాబాను ఇంటికి వలసగా వెళ్ళాడు. తన ప్రాణమును కాపాడుకోవడానికి ఏమండి, ప్రాణభయముతో అక్కడ తలదాచుకోవడానికి వెళ్ళాడు. ఈ యాకోబు లాబాను ఇంటికి వెళ్ళేటప్పటికి లాబాను కొద్దిపాటి ఆస్తితో, కొద్దిపాటి మందలతో, కొద్దిపాటి మరి ఆస్తితో అతడు ఉన్నాడు. యాకోబు ఎప్పుడైతే తన మామ అయినటువంటి లాబాను ఇంటికి వెళ్ళాడో అప్పటి నుండి లాబానును దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఆశీర్వదించాడు అంటే, నీవు బహుగా అభివృద్ధి పొందావని దావీదే తన మామను గురించి తన మామకు చెప్తున్నాడు. అతను అంటున్నటువంటి మాట ఏమిటంటే, నేను అడుగు పెట్టిన చోటెల్లా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తిని బట్టి మరొక వ్యక్తికి ఆశీర్వాదం, ఒక వ్యక్తిని బట్టి మరొక వ్యక్తికి దీవెన, ఒక వ్యక్తిని బట్టి మరొక వ్యక్తికి అభివృద్ధి, ఒక వ్యక్తిని బట్టి మరొక వ్యక్తికి కుటుంబములో ఉన్నత స్థాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు నీకుండినది కొంచెమే, అది ఎవరికి అక్కరికి రానిది, ఏమాత్రము ఉపయోగపడనిది, ఏమాత్రము సహాయపడనిది. కానీ ఇప్పుడు నీవు బహుగా అభివృద్ధి పొందావు. నేను అడుగుపెట్టిన చోట్లెల్లా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఒక విషయాన్ని గమనించాలి, ఒక విషయాన్ని ఆలోచించాలి, ఒక విషయాన్ని మనము నేర్చుకోవాలి. ఏమిటి అంటే, నిన్ను బట్టి ఎవరైనా ఆశీర్వదింపబడుతున్నారా? నీవు ఎవరికైనా ఆశీర్వాదకరముగా నీవున్నావా? హల్లెలూయా. ఇక్కడ ఈ వ్రాయబడినటువంటి లేఖన భాగం మనం చూస్తున్నాము. నేను రాకపొనుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను అని యాకోబు భక్తుడు లాబానుతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం చదివాం. కానీ ఎందుకు యాకోబును బట్టి లాబాను ఆశీర్వదింపబడ్డాడు? యాకోబును బట్టి లాబాను ఆశీర్వదింపబడడానికి కారణం ఏమిటి? దేవుడే యాకోబుతో ఒక వాగ్దానం చేసినట్లుగా మనము చూసాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దామా ఒకసారి ఆ మాటలు చూడండి. ఆ రాత్రికాల సమయంలో మరి అతడు తన యొక్క తండ్రి ఇంటిని విడిచి మరి బయలుదేరి లాబాను దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏమండి, ఆ లాబాను దగ్గరికి వెళ్ళేటువంటి క్రమంలో అతడు ఒక చోట నిలిచినట్లుగా చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయము 20వ వచనం చదవండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. హల్లెలూయా. ఒక మాట మనం చదువుకున్నాము, ఏమిటంటే, నువ్వు వెళ్ళు చోట నేను నిన్ను ఆశీర్వదించి నేను నీతో చేసిన నిబంధనను నెరవేర్చు వరకు నేను నీకు తోడయ్యుందును అని యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. నువ్వు వెళ్ళు స్థలములో నీవు అభివృద్ధి పొందు వరకు నేను నిన్ను విడువను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నేను నిన్ను విడువను అని యాకోబుతో చేసిన వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకుంటున్నాడు. హల్లెలూయా. యాకోబు దేవుడిని మర్చిపోయాడు, కానీ దేవుడు మాత్రం యాకోబును మర్చిపోలేదు. హల్లెలూయా. ఈ మాటలు ఎప్పుడు చెప్తున్నాడు ఈయన?
లాబానుతో యాకోబు ఈ మాటలు ఎప్పుడు చెప్తున్నాడు? అతను 14 సంవత్సరములు, అంటే రాహేలు కోసము 7 సంవత్సరాలు, లేయా కొరకు 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు తన మామ ఇంట ఉన్న తరువాత ఏమండి, ఈ 14 సంవత్సరాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి, ఏమండి, దేవుడు చేసినటువంటి అభివృద్ధిని బట్టి ఇప్పుడు అతడు తన మామతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అయ్యా, నేను వచ్చినప్పుడు నీ కొలత కొంచెమే, కానీ నేను వచ్చిన తర్వాత నీవు బహుగా అభివృద్ధి చెందావు, నువ్వు బహుగా విస్తరించావు, నువ్వు అనేకమైనటువంటి ఆస్తిపాస్తులు సంపాదించుకున్నావు. నేను అడుగుపెట్టిన చోటెల్లా దేవుడు నిన్ను ఆశీర్వదించారు, నన్ను బట్టి నీకు ఆశీర్వాదం కలిగింది అని అంటే అతని మామేమంటున్నాడు? ఒక్క మాట, ఆ మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. చూడండి, 27వ వచనం చదవండి. అందుకు లాబాను, అంటే ఆదికాండము 30వ అధ్యాయము 27వ వచనం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడలా నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పాను. హల్లెలూయా. ఏం చూసి తెలుసుకున్నాడంటే ఈయన? దేవునికి స్తోత్రం. అంటే ఇతనికి దేవుని గురించినటువంటి ఇది లేదు. హల్లెలూయా. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రము రాలేదు కూడా. హల్లెలూయా. ధర్మశాస్త్రం అంటే నువ్వు ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, అదే ధర్మశాస్త్రం. నువ్వు చేయాల్సినవి, చేయకూడనివి తెలియజేసేదే ధర్మశాస్త్రం. అప్పటికి ధర్మశాస్త్రం లేదు కాబట్టి మనుషులు తమకు ఇష్టం వచ్చిన రీతిగా వారు బ్రతికారు కాబట్టి, ఏమండి, అక్కడ ఈ లాబాను ఏం చూస్తున్నాడు? శకునం చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. శకునము చూసి నేను తెలుసుకున్నాను, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో ఎవరిని గురించైనా ఎవరైనా ఎప్పుడైనా ఈ మాట చెప్పారా? నిన్ను బట్టే దేవుడు నాకు ఈ మేలు చేశాడు, నిన్ను బట్టే దేవుడు నా అవసరత తీర్చాడు, నిన్ను బట్టే నా జీవితంలో ఈ మేలు నాకు కలిగింది, నిన్ను బట్టే నేను అనుకున్న ఎల్లా దేవుడు నాకు సహాయం చేశాడు, నిన్ను బట్టే నేను వెళ్ళే ప్రతి చోట దేవుడు నాకు ఆశీర్వాదములను దయచేశాడు అని నిన్ను గురించి ఎవరైనా ఈ సాక్ష్యాన్ని చెప్పారా? ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నాము, దేవుని ఆశ్రయించామంటే ఆశ్రయించాము, బాప్తిస్మం పొందారా అంటే పొందాము, ఏమండి, ప్రార్థనలకు వస్తున్నామంటే వస్తున్నాము, సాక్ష్యాలు చెప్తున్నారంటే సాక్ష్యాలు చెప్తున్నాము, వాక్యాలు వింటున్నారంటే వాక్యాలు వింటున్నాము. అన్నీ అనుకూలమైనటువంటి స్థితిలోనే వెళ్తున్నాయి అని అనుకుంటున్నావు, బాగానే ఉంది. అయితే నీ జీవితము నీకు ఆశీర్వాదకరంగా, నిన్ను బట్టి ఇతరులకు ఆశీర్వాదకరంగా మారిందా లేదా? ఒక్కసారి ఎప్పుడైనా నిన్ను నువ్వు పరిశీలన చేసుకున్నావా? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఆశీర్వదింపబడితేనే సరిపోదు, నిన్ను బట్టి నీ ఇరుగు పొరుగు వారు కూడా ఆశీర్వదింపబడాలి. నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ నీవు ఇతరులకు దుఃఖకరంగా, బాధాకరంగా, హల్లెలూయా, నేను చూస్తే మొహం చాటేసుకొని, ఏమండి, నువ్వు ఇటు వస్తుంటే వాళ్ళు అటుపోయే రీతిగా ఉంటున్నావా? ఎలా ఉంటున్నావు? నీ పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి నీవు పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకరిని బట్టి ఒకరికి ఆశీర్వాదము దొరుకుతుంది దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యాకోబును బట్టి లాబాను ఆశీర్వదింపబడుతున్నాడు. మరి నిన్ను బట్టి ఎవరు ఆశీర్వదింపబడ్డారు? ఒకరికి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా నీ సాక్ష్య జీవితం ఉన్నదా? నీ విశ్వాస జీవితం ఉన్నదా? నీ భక్తి జీవితము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో కొంతమంది భక్తులు వారి జీవితాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాయి. మొట్టమొదటి ఆదికాండము 13వ అధ్యాయం 25వ వచనంలో, క్షమించాలి, 5వ వచనంలో అబ్రహామును బట్టి లోతు ఆశీర్వదింపబడిన విధానాన్ని అక్కడ మనం చూస్తున్నాం. అబ్రహామును బట్టి లోతు బహుగా ఆశీర్వదింపబడ్డాడు.
ఎంతగా ఆశీర్వదింపబడ్డారు అంటే అబ్రహాము యొక్క పనివారు, లాబాను యొక్క పనివారు ఎక్కువైపోయారు. వారిలో వారికి కలహాలు పుట్టేంతగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతగా అంట, ఒకరికి ఒకరు కలహము పుట్టేంతగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారి భూ సంపద ఆశీర్వదింపబడింది, వారి పశు సంపద ఆశీర్వదింపబడింది, వారి గర్భఫలమును దేవుడు ఆశీర్వదించడము మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. వారు వెళ్ళిన ప్రతి చోట్ల దేవుడు అబ్రహామునకు, లోతునకు ఏ విధమైనటువంటి కొరత లేకుండా, ఏ విధమైనటువంటి కొదువ లేకుండా సకల సంపదల చేత దేవుడు వారిని ఆశీర్వదించుతూ వచ్చాడు. అయితే ఇక్కడ లాబాను ఆశీర్వదింపబడడానికి అబ్రహాము కారకుడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నిన్ను బట్టి ఎవరైనా ఆశీర్వదింపబడుతున్నారా? ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనం మనం చదివాము. ఇప్పుడు యాకోబును బట్టి లాబాను ఆశీర్వదింపబడుతున్నాడు. వింటున్నారండి? హల్లెలూయా. యాకోబును బట్టి లాబాను ఆశీర్వదింపబడ్డాడు. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనం మనం చదివినప్పుడు, ఆదికాండం 39వ అధ్యాయము 5వ వచనం మనం చదివినప్పుడు, యోసేపును బట్టి ఫరో ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించాడు. చదువుదామా? 39వ అధ్యాయము 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దానంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము అతని ఇంటిలోనేమి, పొలములోనేమి, అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపును బట్టి ఇప్పుడు ఫరో కుటుంబం, ఐగుప్తుని కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. అక్కడ వ్రాయబడిన మాట, యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, అతడు పొలములోనేమి, అతడు ఇంటిలోనేమి, అతనికి కలిగిన సమస్తము మీద దేవుని ఆశీర్వాదం ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబును బట్టి లోతు ఆశీర్వదింపబడ్డాడు. క్షమించాలి, అబ్రహామును బట్టి లోతు ఆశీర్వదింపబడ్డాడు. యాకోబును బట్టి లాబాను ఆశీర్వదింపబడ్డాడు. ఇప్పుడు యోసేపును బట్టి దేవుడు ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నీవెవరికైనా ఆశీర్వాదకరంగా ఉన్నావా? మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే తీర్పులోనికి రాకపోదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. మీలో ఎంతమందికి పాలు తెలుసు? పాలు అందరికీ తెలుసు. హల్లెలూయా. పాలు అందరికీ తెలుసుగా. పాలు అందరికీ తెలుసు. పాలు తెలియని వారు ఉండరు. ఈ పాలలో ఒక సత్యాన్ని మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాలుని కాచినప్పుడు అది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? పాలు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి? ఒక పూట కాస్తే, నువ్వు దాచిపెడితే, ఫ్రిడ్జ్లో పెడితే ఒక 2 రోజుల వరకు అది ఉండొచ్చేమో. హల్లెలూయా. ఉండొచ్చేమో, ఉండవు కదా, ఒక రోజే. పాలు తన జీవితకాలం ఎంత? ఒక రోజు, లేదా నువ్వు ఇంకా మరగ కాస్తే 2 రోజులు. ఆ మరగ కాసిన పాలలో ఇంత మజ్జిగ చుక్కేసావనుకో, ఆ పాలు ఏమవుతాయి? పెరుగు అవుతాయి. పెరుగు ఎన్ని రోజులు ఉంటుంది? పెరుగు ఒక 3 రోజులు 4 రోజులు ఉంటుంది అనుకుందాం. ఏమండి? పెరుగు దాన్ని మజ్జిగ చేస్తే మజ్జిగ ఎన్ని రోజులు ఉంటుంది? ఒక పూట లేదా 2 పూటలు, సరేనా? ఇప్పుడు మజ్జిగలో నుంచి ఏం తీస్తాం మనము? వెన్న తీస్తాం కదా. వెన్న ఎన్ని రోజులు ఉంటుంది? వెన్న కొన్ని రోజులు ఉంటుంది, ఒక వారము, మహా అయితే ఒక 10 రోజులు ఉంటుంది. ఆ తర్వాత అది బూజు పట్టేసి వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు వెన్నని
ఆ, నెయ్యి కింద మారిస్తే నెయ్యి ఎంతకాలం ఉంటుంది? ఇప్పుడు చెప్పాలి మీరు, చాలా కాలం ఉంటుందని. నెయ్యి ఎంతకాలం ఉంటుందంటే చాలా కాలం ఉంటుంది. హల్లెలూయా. ఒక రోజులో పాడైపోయే పాల నుండి పెరుగు తయారవుతుంది. 2 రోజుల్లోనూ పాడైపోయేటువంటి పెరుగులో నుంచి ఆ, వారము 10 రోజులు నిల్వ ఉండగలిగినటువంటి వెన్న తయారవుతుంది. 10 రోజుల్లో పాడైపోయే వెన్నలో నుండి ఎప్పటికీ పాడవని నెయ్యి వస్తుంది. కానీ మనిషిలో నుంచి ఈ అభివృద్ధి ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పాల చుక్కలాగా ఉన్నావు, లోకంలో పాలులాగా ఉన్నావు. పాల లాంటి నీ జీవితాన్ని ఎప్పుడు విరిగిపోద్దో, ఎప్పుడు పాడైపోద్దో తెలియని నీ జీవితాన్ని దేవుడు తన ప్రేమ అనేటువంటి చుక్కను నీలో కలిపి నిన్ను పెరుగులాగా తయారు చేశాడు. అందుకే నీ జీవితాన్ని మార్చుకున్నావు, మారు మనసు పొందావు. యేసుక్రీస్తుని ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించావు. ఇప్పుడు వెన్న అనబడుతున్నటువంటి రక్షణలోనికి నువ్వు వచ్చావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెన్న అనబడుతున్నటువంటి రక్షణలోనికి నీవు ఇప్పుడు నిత్య జీవము అనబడుతున్నటువంటి నెయ్యిలాగా ఎప్పుడు మారుతావు? నిత్య జీవము అనబడుతున్నటువంటి నెయ్యిలాగా నీ జీవితం మారుతుందా? ఇతరులకు ఆశీర్వాదకరంగా నువ్వు మారుతున్నావా? ఎప్పుడు నిత్యంలోకి వెళ్తావంటే నిన్ను బట్టి ఇతరులు ఆశీర్వదింపబడేటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళినప్పుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను బట్టి ఇతరులు, నిన్ను బట్టి నీ ఇంటివారు, నిన్ను బట్టి నీ తోటివారు ఆశీర్వదింపబడేటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళినప్పుడే నువ్వు నిత్య జీవంలోనికి వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. అలా కాకుండా నీ సహోదరుని ద్వేషించి నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నాను, దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని మీద నమ్మకం పెట్టుకున్నానంటే నీ కంటికి కనబడుతున్నటువంటి నీ సహోదరుని ప్రేమించని నీవు నీ యొక్క కంటికి కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనడము చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 యోహాను పత్రిక 223వ పేజీ 4వ అధ్యాయం 20వ వచన భాగాన్ని చదువుదాం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాను చూచిన సహోదరుని ప్రేమించలేని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని కృపలో దేవుని ప్రేమ పొందిన మనము ఆ ప్రేమను ఇతరులకు పంచేవారముగా మనము దేవుని సన్నిధిలో ఉండాలి. అదే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఇలాంటి ఆశీర్వాదం మనకు వస్తుంది అంటే నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఎప్పుడు మార్చబడతావు? నిన్ను బట్టి దేవుడు నీ ఇరుగు పొరుగు వారిని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అంటే మొట్టమొదటి విషయం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1, 3 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి
పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు? మొట్టమొదటి లైన్లోనే వ్రాయబడింది ఏమని? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటకు వచ్చేసరికి చాలామందికి చాలా బాధ, చాలా చాలా బాధ అయింది. హల్లెలూయా. దేవుని వాక్యం ప్రకటించబడతా ఉంటే దైవ సేవకులు మొత్తుకుంటా ఉంటే ఎంత చక్కగా కళ్ళు మూసుకొని ఎక్కడ వింటున్నాను దేవుని మాట? దేవుడు నీకు తెలియజేస్తున్నటువంటి ఆ సూత్రాలు నువ్వు ఎప్పుడు పట్టుకుంటావు? అవునా? దేవుడు ఒక ఆయుధాన్ని ఇస్తున్నాడు, సాతానుని ఎదుట ప్రాకారములు కూల్చున్నట్టు ఆయుధాన్ని. హల్లెలూయా. నువ్వు కళ్ళు మూసుకొని ఉంటే ఎవరు తీసుకోవాలి అప్పుడు ఆయుధం? నీ పక్కన ఉన్నవాడు తీసుకుంటాడు. ఎవడు వాడికి దొరికింది అనుకో ఆ ఆయుధం. ఆ ఆయుధంతో నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. వాడుకోవడమే కదా, ఆడుకుంటాడు నిన్ను జాగ్రత్తగా. హల్లెలూయా. నీ నెత్తి మీద కూర్చొని నిన్ను ఎలా కావాలంటే అలా వాడి ఇష్టం వచ్చిన రీతిగా దేవుడు సాతానుడు నిన్ను వాడుకుంటాడు. మాట వినం మనం. హల్లెలూయా. ఏం పని చెప్పినా చేయడానికి ఇష్టపడతాం, మాట వినడానికి మాత్రము అసలు ఒప్పుకోం. నువ్వు చెప్తే నేను వినేదేందా, నాకు తెలీదా? ముఖ్యంగా మాట యవనస్తులు అంటారు, నీకు తెలియదు డాడీ, నీకేం తెలుసు డాడీ? నాకు అన్నీ తెలుసు. అబ్బా, మేము కూడా అట్ట అన్న వాళ్ళమే. ఏమండి, మేము కూడా అట్ట అన్న వాళ్ళమే. నీకేం తెలియదు నాన్న, నువ్వు అన్నీ తెలిసినట్టుగానే మాట్లాడుతూ ఉంటావు. నేను చెప్తా చూడు. మనం చెప్పే మాటలో బొక్క బొరల పడి మూతి ముక్కు అన్ని బగలు కొట్టుకునేలాగా ఉంటాయి. పెద్దోళ్ళ మాటలో సద్దన్నం మూట అంట, అసలు కదలడు అసలు. ఏమంటే సద్దన్నం తిన్నంతకాలం రోగాలు లేవు జనాలకి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఫాస్ట్ ఫుడ్, ఏం ఫుడ్? ఫాస్ట్ ఫుడ్. నిజమే, ఇంతకుముందు 6 నెలలు పండేది వరి, ఏమండి ఇప్పుడు 3 నెలలే. ఏమండి 3 నెలలే. 6 నెలలు 6 నెలలు పండిన అన్నం తిన్న వాళ్ళు ఏమో కుడుములాలు ఇప్పటికీ జాడిచి తాంతున్నారు. ఏమండి, జాడిచి తాంతున్నారు. హల్లెలూయా. ఎవరో కాదులేండి, మా ఇంట్లోనే. హల్లెలూయా. ఏమండి, ఎందుకని? అప్పుడు తిన్న ఆ ఫుడ్ అన్నమాట, ఆ బలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏందే కూర్చో, నాకు తెలుసులే అంటున్నారు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. ప్రభునంద ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ తిని 40 ఏళ్ళు రాలేదు ఇంకా, ఇప్పటికే షుగరు, బీపీ, ఏమండి ఎక్కడ నికృష్టపు రోగాలన్నీ. ఎందుకని? ఫాస్ట్ ఫుడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటను శ్రద్ధగా ఆలకిస్తే, దేవుని మాటను నువ్వు విన్నట్లయితే నీ జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని మాట విన్నవాడెవడు పాడైపోయినట్టుగా దేవుని చరిత్రలో లేదు. దేవుని మాటకు లోబడ్డవాడు బహుగా ఆశీర్వదింపబడ్డాడు. వాడు వెళ్ళిన చోట్లల్లా దేవుడు వారిని ఆశీర్వదించే నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుని మాట విన్నట్లయితే అబ్రహాము ద్వారా లోతు ఆశీర్వదింపబడినట్లుగా, యాకోబు ద్వారా లాబాను ఆశీర్వదింపబడినట్లుగా, యోసేపును బట్టి ఐగుప్తీయుడు ఆశీర్వదింపబడినట్లుగా నిన్ను బట్టి ఇతరులు ఆశీర్వదింపబడతారు. చప్పట్లు కొట్టు గట్టిగా. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే గట్టి కొట్టు. నాకెందుకులే ఆశీర్వాదం అనుకుంటే సప్ప కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాట వినే వ్యక్తిగా ఉన్నావా? రెండవది చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వితీయోపదేశ కాండంలోనే
28వ అధ్యాయంలోనే ఆ మొదటి 3 వచనాల్లోనే ఇంకొక మాట వ్రాయబడి ఉన్నది. ఏమిటండి? నీవు నీ దేవుడైన యెహోవా మాటగా శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నీవు నడుచుకొనిన ఎడలా. చప్పట్లు కొట్టండి గట్టిగా. రెండవది ఏంటంట? ఒకటి మాట వినాలి, రెండవది ఆజ్ఞలు పాటించాలి. నువ్వు ఈ పని చేయంటే ఆ పని చేయాలంతే. నువ్వు ఈ పని చేయొద్దంటే చేయకూడదు అంతే. ఒకవేళ అది నీకు లాభకరము కావచ్చేమో, నువ్వు ఆ పని చేస్తే నీకు ఎక్కువ లాభాలే రావచ్చేమో, ఏమండి? కానీ ఆ పని చెయ్యొద్దు అని దేవుడు చెప్తున్నప్పుడు ఆ పని నీవు చేయకూడదు. అదే ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదట దేవుని మాట విన్నట్లయితే నీవు ఆశీర్వదింపబడతావు, నిన్ను బట్టి ఇతరులు ఆశీర్వదింపబడతారు. రెండవది, ఆయన ఆజ్ఞలను పాటించినట్లయితే, ఆ ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బట్టి ఇతరులను ఆశీర్వదిస్తాడు. అప్పుడు నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 28వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో చదివితే ఇంకొక సూత్రం మనకు కనపడింది. చదవండి. ఒకటి ఇక్కడ ఏమంటున్నాడు? అక్కడ మనం చూస్తున్నాము, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. మాట శ్రద్ధగా వినాలి. 2, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలను అనుసరించాలి. 3వది, నడుచుకొనిన ఎడలా. హల్లెలూయా. ఏడ నడుచుకోవాలా? ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడంలో, ఆయన మార్గములలో నడుచుకొనడం ద్వారా, ఆయన చెప్పిన విధముగా నడుచుకొనడం ద్వారా దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 28వ అధ్యాయం 2 వచనాలు చదవండి. 12వ వచనం చదవండి. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమునకును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదువు గాని అప్పు చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములను కుడికి గాని ఎడమకు గాని తొలగి, అక్కడ రాయబడ్డాయి, అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడలా నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని విని వాటిని అనుసరించి గైకొనిన ఎడలా యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నీవు పైవాడవుగా నుందువు గాని క్రిందవాడవుగా ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకి ఆశీర్వాదాన్నే ఇస్తానంటున్నాడు. ఎప్పుడు ఆయన ఆజ్ఞలను అనుసరించి. ఏమండి? మనము నడుచుకుని ఎడల. మనం నడుచుకోం కదా, అసలు నడుచుకోం. ఎందుకంటే ఆయన ఏమని చెప్తున్నాడు? గలతీ పత్రిక 4వ అధ్యాయం తీయండి ఒకసారి. ఏం చెప్పాడండి? మమ్మల్ని ఏం చేయమన్నాడండి? ఏం చేయమన్నాడు? మేమేం చేయలేదు. ఎందుకండి ఇట్లా మా మీద అబద్ధపు మాటలన్నీ మాట్లాడతారు పాస్టర్ గారు? ఎందుకండి ఈ విధంగా మమ్మల్ని ఈ విధంగా ఆడిపోసుకుంటున్నారండి పాస్టర్ గారు అని మీరు నన్ను అడిగితే నేనేమనట్లేదండి. నేను చెప్పిన మాటలు కాదండి. దేవుడు మిమ్మల్ని ఏం చేయమంటున్నాడు చెప్తాను. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అవి ఒకదానికొకటి వ్యతిరేకముగానున్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడలా ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు.
శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇవి చేసేవాళ్ళు ఏం చేయరంట? పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనరు. అసూయ ఉందా? క్రోధం ఉందా? మత్సరం ఉందా? అల్లరితో కూడిన ఆటపాటలు, ఏమండి, ఇవన్నీ శరీరేచ్ఛలు, శరీర కార్యములు. శరీరులు అంటే శరీర సంబంధులు అనుసరించేటువంటి పద్ధతులు అవన్నీ. ఏమండి, నువ్వు శరీర సంబంధివి కాదు కదా. శరీర సంబంధం అయితే శరీర కార్యాలు చేస్తావు, ఆత్మ సంబంధం అయితే ఆత్మ సంబంధమైన కార్యాలు చేస్తావు. నువ్వు ఆత్మ సంబంధమైనవి నడిచిన ఆత్మ సంబంధముగా నువ్వు నడిచిన ఎడలా శరీర కార్యాలు నెరవేర్చు. శరీర కార్యములు నెరవేర్చువాడు ఆత్మ కార్యాల జోలికి పో. హల్లెలూయా. నువ్వు ఆత్మ సంబంధం అయితే నీలో ఏముంటాయి? చదవండి, కింద వచ్చిన. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవేవి నువ్వు ఆపాల్సిన పనిలే. ప్రేమించడం ఆపాల్సిన పని లేదు. సంతోషించాల్సిన సమయంలో సంతోషాన్ని ఆపుకోవాల్సిన పని లేదు. సమాధానాన్ని పోగొట్టుకోవాల్సిన పని లేదు. దీర్ఘశాంతమును కోల్పోవాల్సిన పని లేదు. దయాళత్వమును కోల్పోవాల్సిన పని లేదు. మంచితనాన్ని పోగొట్టుకొని చెడ్డవాడిగా నిలబడాల్సిన అవసరము లేదు. తర్వాత విశ్వాసాన్ని కోల్పోయి, ఏమండి, దేవుని కార్యాలు చూడకుండా నీ కన్నులు మూయబడాల్సిన అవసరము లేదు. సాత్వికం అంటే తనను తాను తగ్గించుకోవడం, దేవుని సన్నిధిలో వినయ మనస్కులై ఉండడం. తర్వాత ఆశా నిగ్రహము, నిన్ను నీవు నియంత్రించుకోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ లాస్ట్ది చాలా అత్యవసరమైనది నరునికి, మనిషికి. నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి. నీ ఆశలు నియంత్రణలో ఉండాలి. ఈ ఆశ నిగ్రహమే మొదటి పాపానికి కారణమైంది. హల్లెలూయా. దేవుడు తినవద్దన్న పండు తినడానికి కారణమైంది ఈ ఆశా నిగ్రహమే. దేవుడు ఈ పండును తినుదినమున నువ్వు చచ్చెదవు అని చెప్పినా, దాని చూపుకు రమ్యమైనదిగా, అది ఎంతో సౌందర్యంగా కనబడితే అది ఎలా ఉంటుందో తినాలి అన్న ఆశతో ఎదురు చూస్తూ ఉంటే సాతానుడు ఆ అవకాశాన్ని ఛేదిక్కించుకొని అవ్వను మోసం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మనుషుని ద్వారా ఈ లోకానికి పాపం వచ్చింది. అదే ఒక్క మనుషుని ద్వారా మనుషునికి నిత్య జీవము దొరికింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నిత్య జీవాన్ని నీకు ఇవ్వడానికి పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి నరావతారిగా, మనుషు కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను ఆశీర్వదింపబడ్డాడు. తన ద్వారా ఇతరులను ఆశీర్వదించడానికి కారకుడయ్యాడు. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదం పొందిన నీవు ఆశీర్వదింపబడాలి. నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబును బట్టి లాబాను ఆశీర్వదింపబడుతున్నాడు. లాబానుతో యాకోబు అంటున్నాడు, నేను రాకపునుపు నీకున్నది కొంచెమే. హల్లెలూయా. నేడు నీవు బహుగా అభివృద్ధి పొందావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనినే మనం ఏమనాలంటే, నువ్వు క్రీస్తు వద్దకు రాకమునుపు నీకున్నది కొంచెమే, కొంచెం జ్ఞానమే,
కొంచెం వివేకమే, కొంచెం సహనమే, కొంచెం ప్రేమే, కొంచెం సాత్వికమే, కొంచెం ఆశానిగ్రహమే, కొంచెం విశ్వాసమే కదండి. అన్నీ కొంచెం కొంచెమే, అసలు ఉన్నాయో లేవో. నీవు క్రీస్తు వద్దకు రాకమునుపు నీవు ఉన్నది కొంచెమే, కానీ నువ్వు ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చావో, హల్లెలూయా, నీవు క్రీస్తులోకి వచ్చావో, లేకపోతే క్రీస్తు నీ దగ్గరకు వచ్చాడో, ఆ ఇప్పుడు నీవు బహుగా అభివృద్ధి పొందావు, నువ్వు బహుగా ఆశీర్వదింపబడ్డావు, నువ్వు ఇతరులకు దీవెనకరంగా మార్చబడ్డావు. ఆ గుణ లక్షణాలు మనలో ఉన్నాయా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో మనము విమర్శించుకునే ఎడల తీర్పులోకి, మనల్ని మనము విమర్శ చేసుకునే ఎడల మనము తీర్పులోనికి రాకపోదుము. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు విన్నటువంటి వాక్యాన్ని దేవుడు మనకి వినికిడిలో దీవించి ఆశీర్వదించులాగున, ఆయన మాటల చేత మనము బలపరచబడలాగున మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నిన్ను బట్టి ఇతరులు ఆశీర్వదింపబడుతున్నారా? నిన్ను బట్టి ఇతరులకు దీవెనకరంగా నీవు ఉన్నావా? నిన్ను బట్టి ఎవరైనా ఆశీర్వదింపబడిన సాక్ష్యాలు నువ్వు వింటూ ఉన్నావా? నీ ద్వారానే నేను దేవుని తెలుసుకున్నాను, నీ ద్వారానే విశ్వాసాన్ని తెలుసుకున్నాను, నీ ద్వారానే నేను రక్షణ తెలుసుకున్నాను, నీ ద్వారానే నేను నిత్య జీవాన్ని తెలుసుకున్నాను, నీ ద్వారానే క్రీస్తు అను పరలోక పట్టణ నివాసి అయినటువంటి ఆ పరిశుద్ధుడైన దేవుని నేను తెలుసుకున్నానని నిన్ను బట్టి ఎవరైనా దేవుని స్తుతించేవారుగా ఉన్నారా? ఒక్కసారి పరిశీలన చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను దీవించాడు, దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాడు. నీ ఆశీర్వాదం ఇతరులకు దీవెనకరంగా ఉందా? నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నావా? ఒక్కసారి నేను పరిశీలన చేసుకో. ఒకవేళ ఇంకా నువ్వు ఆశీర్వదింపబడకపోతే, ఆశీర్వదించేటువంటి దేవుని చేతుల్లోకి నువ్వు వెళ్ళు. నువ్వు ఆయన మాట విను, ఆయన ఆజ్ఞలను అనుసరించు, ఆయన చెప్పిన విధంగా ఆయన సన్నిధిలో నడుచుకో. దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అటు కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక.